రద్దయిన 500, 1000 నోట్లను బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో జమ చేయడానికి చివరి రోజైన శుక్రవారం తెలంగాణ, ఏపీలో ఏకంగా 630 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఒక హైదరాబాద్ పరిధిలోనే 330 కోట్లు జమ అయినట్లు సమాచారం. చివరి రోజున డిపాజిట్ల పరిస్థితిని ఆదాయ పన్ను శాఖ బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలించాయి. భారీగా డిపాజిట్ చేసిన ఖాతాదారుల వివరాలను సేకరించాయి. తమ వద్ద ఉన్న పాత 500, 1000 నోట్లను జమ చేయడానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన కొందరు చివరి రోజు దాకా నిరీక్షించారు. చివరి రోజు ఏకంగా ₹1 అంతకంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. చివరి రోజున ఏపీలోని తిరుపతిలో ఓ మామూలు వ్యాపారి తన ఖాతాలో 50 లక్షలు డిపాజిట్ చేశారు. గత ఏడాది కాలంలో ఆయన ఖాతాలో జమైన మొత్తం కేవలం 11,000 కావటం విశేషం. తిరుపతిలోని వివిధ బ్యాంకుల్లో 10 మంది ఖాతాదారులు సగటున 6 కోట్ల కంటే ఎక్కువ జమ చేశారు. మరోవైపు హైదరాబాద్లో 2 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని 5 ఖాతాల్లో ఏకంగా 67 కోట్లు జమ అయినట్టు తెలిసింది. ఇందులో 2 ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీలతో పాటు 3 వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరంతా ముందుగానే ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇచ్చి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద పన్ను చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆమోద లేఖలు అందజేసినట్టు తెలిసింది. ఇక చివరి రోజున ₹1 అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో 115 మంది దాకా ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. దీంతో ఏడాది కాలంగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన మొత్తాలు ఆదాయ పన్ను రిటర్న్స్ పరిశీలించే పనిలో నిమగ్నమైంది. చివరి రోజు డిపాజిట్ అయిన మొత్తంలో కలుపుకుంటే నోట్ల రద్దు నాటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 1.48 లక్షల కోట్ల మేర పాత నోట్లు జమ అయినట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి జనవరి 1న పూర్తి సమాచారం అధికారికంగా వెల్లడిస్తామని ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారి చెప్పారు. బ్యాంకుల్లో చివరి రోజు జమ అయ్యే మొత్తాలను ఆదాయ పన్ను శాఖ బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలించాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్, నెల్లూరు, రాజమండ్రి నగరాల్లో బ్యాంకు శాఖల్లో లావాదేవీలపై నిఘా పెట్టినట్టుగా సమాచారం. చివరి రోజు దాకా నిరీక్షించి 2.5 లక్షలు అంతకంటే 2.5 లక్షలు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన ఖాతాదారులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. వచ్చే వారం రోజుల్లో వీరికి నోటీసులు జారీ అవుతాయని ఆ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. అలాగే నవంబర్ 8 తర్వాత అనుమానిత డిపాజిట్లు పెద్ద ఎత్తున బయటపడ్డాయని, వారందరికీ నోటీసులు జారీ చేసే ప్రక్రియ వారంలో ప్రారంభమవుతుందని వెల్లడించాయి.